హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమైంది. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంది. అయితే వైజాగ్ టెస్టుకు తుది జట్టు ఎంపిక టీమిండియాకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ దూరం కాగా మొదటి టెస్టులో రాణించిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. దీంతో వీరిద్దరి స్థానాల్లో తుది జట్టులో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గాయంతో జట్టుకు దూరమైన జడేజా, రాహుల్ స్థానాల్లో ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి ముగ్గురులో కనీసం ఇద్దరు తుది జట్టులో ఉండడం ఖాయమనే చెప్పుకోవాలి. ఇక యువ ఆటగాళ్లు శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పేలవ ప్రదర్శన టీమిండియాను కంగారు పెడుతుంది. హైదరాబాద్ టెస్టులో ఎదురైన పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే వైజాగ్ లో భారత జట్టు 4 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైజాగ్ టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకుందాం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మూడో స్థానంలో ఆడనున్న శుభమన్ గిల్ వరుసగా విఫలమవుతున్నా అతనికి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాహుల్ కు గాయం కారణంగా 4వ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటీదార్ కు అవకాశం దక్కనుంది. ఇక 5వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు మరోసారి ఛాన్స్ రానుంది. మొదటి టెస్టులో విఫలమైన శ్రేయస్ అయ్యర్ రెండో టెస్టుకు చివరి అవకాశంగా బరిలోకి దింపనున్నారు. ఇక 6వ స్థానంలో వికెట్ కీపర్ భరత్ బరిలోకి దిగనున్నాడు. ఇకపోతే ఇక్కడ ముగ్గురు ఆల్రౌండ్ స్పిన్నర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్ అలాగే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లని అటు స్పిన్నర్లుగాను ఇటు బ్యాటర్లుగాను వినియోగించుకోనున్నారు. దీంతో 7, 8, 9 స్థానాల్లో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. ఒకవేళ టీమిండియా 4 స్పిన్నర్లతో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ రానుంది. అప్పుడు ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా ఒక్కడికే ఛాన్స్ రానుంది. దీంతో సిరాజ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇకపోతే ఈ రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా దూరం అయ్యే అవకాశం ఉంది. మోకాలి గాయంతో బాధపడుతున్న అతడు ఇంగ్లాండ్ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతను ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. నొప్పితో విలవిలాడిన జాక్ లీచ్ ఎక్కువ శాతం డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యాడు. అనంతరం మోకాలికి స్టాపింగ్ వేసుకొని బరిలోకి దిగాడు. అయినా కూడా అతడు రెండో టెస్టుకు ఆడడం అనుమానంగా మారింది. అతడి స్థానంలో ఇంగ్లాండ్ కొత్త యువ బౌలర్ ని బరిలోకి దింపనుంది.